యేసయ్యా నీ సన్నిధిలో వచ్చాను నీకై ప్రభు. యేసయ్యా నీ సన్నిధిలో వచ్చాను నీకై ప్రభు. ప్రతి క్షణం ప్రతి నిమిషం నీకై నే వేచాను. ప్రతి క్షణం ప్రతి నిమిషం నీకై నే వేచాను. చేతులు పైకి లేపి యేసయ్యా యేసయ్యా యేసయ్యా. పిలవండి, చేతులు పైకి లేపి మీ హృదయం నుండి మీ స్వరాలను ప్రభుతో మొరపెట్టండి. మీరు ప్రభు నామాన్ని స్మరిస్తుండగా ఆ ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నోరు తెరచి ఆ ప్రభుని స్మరించండి. చేతులు పైకి లేపి ఆ ప్రభుని పిలవండి. యేసయ్యా 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 యేసయ్యా. జీసస్ జీసస్. మీరు ఏ భాషలో ఆ ప్రభు నామాన్ని స్మరించాలనుకుంటున్నారో ఈ భాషలో ఆ ప్రభు నామాన్ని స్మరించండి. ఇదిగో మన మధ్యలో ఆ అపరూపంలో ప్రభు తన్నే తాను తగ్గించుకొని మన మధ్యలో వచ్చిన ప్రభుని చేతులు పైకి లేపి స్వరమును ఎత్తి మీ హృదయంలో నుండి ప్రభుని మొరపెట్టండి. ఆ నామములో గొప్ప స్వస్థత, ఆ నామములో గొప్ప అద్భుతం, ఆ నామములో ప్రతి ఒక్క బంధకాలను ఈ రోజు ప్రభు విడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. పిలవండి. నోరు తెరచి మీ భాష ఏదైనా ఉండని, తమిళ్, మలయాళం, తెలుగు, హిందీ, బులాయే యేసు కా నామ్ బులాయే. యేసయ్యా యేసయ్యా. మీకున్న ప్రతి సిలువను చేతులు పైకి లేపి, చేతులు పైకి లేపి, ఇంకా చేతులు పైకి లేపి గట్టి స్వరముతో నోరు తెరచి ప్రభు మన మధ్యలో ఉన్నారు. ప్రభు మన మధ్యలో సంచరిస్తున్నారు. పిలవండి, కన్నీటితో నోరు తెరచి యేసు నామాన్ని పిలవని. యేసయ్యా యేసయ్యా. ప్రభువా నీకే స్తుతి, మహిమ, ఆరాధన. ఓ గాడ్, we right now surrender brother Joseph Fernandez in your holy hands. Lord, use this humble servant to speak to us. As he begins to share your holy word, may your name be glorified, Lord. May people be consoled and strengthened today. Please bless him. ప్రభువా, ఈరోజు వాక్య పరిచర్య చేస్తున్నటువంటి బ్రదర్ జోసెఫ్ ఫెర్నాండెస్ గారిని ఆశీర్వదించండి.
Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Loudly. Hallelujah. Hallelujah. గట్టిగా చెప్దామా హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Lifting your right hand towards Jesus. నీ యొక్క కుడి చేతిని యేసు వైపు లేపుచు This is God Almighty before us now. ఇది మన మధ్యలో ఉన్న పరలోక తండ్రి. The Bible says He came to the crowd. ఆ వాక్యం పలుకుతుంది ఆయన జన సమూహం యొద్దకు వచ్చి ఉన్నాడు. Luke chapter 6 and 19 says power came out of him. లూకా 6:19 పలుకుతుంది ఆయన నుండి శక్తి బయటికి వచ్చినది. And everybody wanted to touch him. ఎప్పుడైతే అందరూ ఆయన్ని తాకాలనుకున్నారో Because power came out of him. ఎందుకంటే శక్తి ఆయన నుండి వచ్చినది. Now lifting your eyes to Jesus. నీ యొక్క కళ్ళను ఆ యేసు ప్రభుతో తట్టుచు And lifting your voices now. ఆయన వైపు నీ యొక్క స్వరములు ఎత్తి This moment let us praise him now. ఈ సమయం ఆయనని స్తుతిస్తాము. Praise your Almighty God. నీ గొప్ప దేవుని నీవు ఆరాధించు. Loudly now. నీ యొక్క స్వరములు ఎత్తి Hallelujah, 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 hallelujah. హల్లెలూయా Many are seeking peace in their lives. మీలో చాలా మంది శాంతి కొరకై వేచి ఉన్నారు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. You seek the Lord and you will receive peace in your family. నీవు దేవుని వెదకనిచో నీవు నీ యొక్క నీ కుటుంబంలో శాంతిని చూస్తావు. Some who have come here today have lost a loved one. నీ ఇక్కడకు వచ్చిన వాళ్ళలో ఎవరో మీకు ప్రియమైన వారిని కోల్పోయి ఉన్నారు. You are seeking inner peace and inner healing. నీవు నీ ఆంతరికంలో నీవు స్వస్థతను మరియు శాంతిని వెతుకుచూ ఉన్నావు. Here is your peace. నీ శాంతి ఇక్కడ ఉన్నది. Here is your healing. నీ యొక్క స్వస్థత ఇక్కడ ఉన్నది. He is the same Jesus who came on earth 2000 years ago. 2000 సంవత్సరాల క్రితము వచ్చిన యేసు ప్రభు ఈ రోజు అదే యేసు ప్రభు మన ముందున్నాడు. There is the power of the Holy Spirit hovering over you now. ఈ సమయంలో పరిశుద్ధాత్మ శక్తి నీపై కుమ్మరింపబడుచు ఉన్నది. Believe in the power and claim your promise. ఆ శక్తిలో విశ్వసించండి, ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించండి. He says, I am the Lord that heals you. నేను స్వస్థపరిచే దేవుడని అంటున్నాడు. I am the Lord that heals you. నేను నిన్ను స్వస్థపరిచే దేవుడను. Isaiah 53 and 5 says, by his wounds you are healed. యెషయా 53:5 పలుకుతుంది ఆయన గాయాల ద్వారా నీకు స్వస్థత. Once again lifting your hands towards Jesus now. మరి ఒకసారి నీ చేతులను యేసు వైపు చాచి With the top of your voice, నీ స్వరం ఎలుగెత్తి praise him right now. స్తుతించండి ఆయనను. Hallelujah, 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 hallelujah. Worship the Lord, praise the Lord, glorify him, Lord. Hallelujah, 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 hallelujah. The Lord is touching many of you now, many of you. యేసు చాలా మందిని తాకుచూ ఉన్నాడు. Believe in the power of Jesus. యేసుని శక్తిలో విశ్వసించండి. And we'll pray right now. ఈ సమయంలో ప్రార్థిస్తాము. Heavenly Father, we thank you for this day. పరలోక తండ్రి ఈ రోజును బట్టి కృతజ్ఞతలు. Bless us, O Lord.
మమ్మల్ని ఆశీర్వదించండి. We surrender everything unto you. దేవా నీకు సమస్తాన్ని సమర్పిస్తూ ఉన్నాము. Without you we are nothing, Lord. ప్రభువా నీవు లేనిచో మేము ఏమీ కాము ప్రభువా. With you, Lord, we can receive everything from your hands. ప్రభువా నీ నుండి సమస్తాన్ని మేము మీ చేతుల ద్వారా పొందుకోగలము. Mother Mary, dearest mother, be with us now. మా ప్రియమైన తల్లి మా మరియమ్మ మాతో నీవు ఉండుము. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you amongst women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Hail Mary, full of grace, Lord is with you. Blessed are you amongst women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you amongst women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Saint Michael, Pray for us. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Some of you are able to feel the presence of our dearest mother. కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళలో తల్లి మరియమ్మ యొక్క అనుభూతిని మీరు పొందుచూ ఉన్నారు. The Rosa Mystica. రోసా మిస్టికా యొక్క అనుభూతిని పొందుచున్నారు. The sign is that you are able to smell the sweet fragrance of our dearest mother. దాని చిహ్నం ఏమిటంటే మీకు ఒక చాలా మంచి సువాసన మీకు కలుగుతూ ఉన్నది. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Turn to your neighbor and say, Jesus loves you, with a big smile, and then take your seats. మీరు మీ కుడి వైపు ఎడమ వైపు ఉన్న వాళ్ళని చూచి యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చిరునవ్వుతో చెప్పి కూర్చోండి. చెప్పకుండా కూర్చోవద్దు. Praise the Lord. Praise the Lord. Good morning, sisters and brothers in Christ. యేసు నామములో మీ అందరికీ శుభాకాంక్షలు. I'm very happy to be with you here today. నేను మీ అందరితో ఉండడానికి ఈ రోజు చాలా సంతోషిస్తూ ఉన్నాను. I thank God for giving me this opportunity to be with you. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి మీ అందరితో ఉండడానికి ఆయన కృతజ్ఞతలు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 The Gospel of John chapter 3 and verse 16 says, యోహాను 3వ అధ్యాయము 16వ వచనం పలుకుతూ ఉంది. For God so loved the world that he gave his only son. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను కనుక తన ఏకైక కుమారుని పంపించెను. So that everyone may be saved. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడుదురు. Bible say God so loved the world. వాక్యం పలుకుతుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. He said God so loved the world. ఆయన పలుకుతూ ఉంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. That means it's not only God loved only the Israelites. వాక్యం పలకలేదండి కేవలం ఇజ్రాయెలును మాత్రమే దేవుడు ప్రేమించాడని. Yes, not God loved only the people of America. దేవుడు కేవలం అమెరికాలో ఉన్న వాళ్ళనే ప్రేమించాడని లేదండి. God so loved the whole world, including you and I. లోకమును ప్రేమించాడు అంటే నిన్ను నన్ను కూడా ప్రేమించాడు. Including the people in the Divine Center. ఇక్కడ ఉన్న డివైన్ వర్డ్ సెంటర్ లో ఉన్న ప్రతి బిడ్డని కూడా ప్రేమిస్తున్నాడు. So that none of them will perish. He gave his only son to us. ఎవరు కూడా నశించిపోకూడదని తన ఏకైక కుమారుని ఆయన మన కోసం ఇచ్చాడు. Letter of Saint John. యోహాను సువార్త First letter chapter 3 and verse 16 says, 1వ యోహాను మరియు 1వ అధ్యాయము 16వ వచనము. God the Son Jesus came down to earth. He stretched out his hands and gave his life for you and I. యేసు ప్రభు ఆయన కుమారుడు ఈ లోకంలో యేసు వచ్చి ఆయన చేతులను చాచి తన జీవితాన్ని మన కోసం సమర్పించి ఉన్నాడు. So that we may receive eternal life. ఎందుకంటే మనకు నిత్య జీవము కలగాలని. So that we may receive healing from the hands of Jesus. యేసు హస్తముల ద్వారా స్వస్థతలు పొందుకోవాలని. Say one hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. 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 Is it the will of God to heal you? దేవుని చిత్తమా అండి మిమ్మల్ని స్వస్థపరచడము? అవునా కాదా? Yes or no?
Only 10%, so only 10 will receive healing. కేవలం 10% మాత్రమే అవును అంటున్నారు, వాళ్ళు మాత్రమే స్వస్థ పొందుకుంటారు. Yes or no? అవునా కాదా? Yes, it's the will of God to heal you. దేవుని చిత్తమే మిమ్మల్ని స్వస్థపరచడము. If it is the will of God to heal you, then why are so many still very sick? దేవుని చిత్తం అయితే, స్వస్థపరచడము దేవుని చిత్తం అయితే, మరి ఎందుకు ఇంకా చాలా మంది అనారోగ్యంతో ఉన్నారు? Isaiah says, through his wounds, Isaiah 53 and verse 5, through his wounds you are all healed. యెషయా పలుకుతున్నాడు, యెషయా 53:5 ప్రకారం ఆయన గాయాల ద్వారా మీరు అందరూ స్వస్థత పొందుకుంటారని. And book of Exodus chapter 15 and 26 says, I am the Lord that heals you. నిర్గమకాండము 16:26 పలుకుతూ ఉంది, ఇదిగో నేను నిన్ను స్వస్థపరిచే దేవుడను. Then why is it that we are still sick? Some are still sick. మరి ఎందు నిమిత్తమై మనలో చాలా మంది ఇంకా అనారోగ్యంతోనే ఉన్నాము. As you are gathered here today, ఈ రోజు మీరందరూ ఇక్కడ గుమ్మికూడారు. children, listen carefully. దయచేసి బాగా వినండి. There are a lot of obstacles in your life to receive healing from Jesus. మీ జీవితంలో యేసు నుండి స్వస్థత పొందుకోవడానికి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. There are many reasons why we are still sick. చాలా కారణాలు ఉన్నాయి మనం ఎందుకోసం ఇంకా అనారోగ్యంతో ఉన్నాము. The first reason is మొదటి కారణము, we are sick because of our sins. మనము అనారోగ్యంతో ఎందుకున్నామంటే మన పాపాల వల్ల. Romans chapter 6 and verse 23 says, రోమీయులకు రాసిన లేఖ 6:23 పలుకుతూ ఉన్నది, the wages of sin is death, పాపము యొక్క వేతనము మరణము, but God gives eternal life through Jesus Christ. యేసు క్రీస్తు ద్వారా మనకు నిత్య జీవము దేవుడు ఇస్తూ ఉన్నాడు. Psalms 107 and 17 says, కీర్తనలు 107:17 పలుకుతూ ఉంది, some were sick because of their sinful ways. కొంతమంది తన యొక్క పాపపు జీవితము ఎలా గడుపుతూ ఉన్నారో దాని వల్ల అనారోగ్యంతో ఉన్నారు. And because of their iniquities they endured afflictions. వారి యొక్క ఎన్నో పాపపు కొరతల వల్ల వాళ్ళు పాపంలో మరి వారికి అనారోగ్యం కలిగింది. There are some sitting here. ఇక్కడ చాలా మంది కూర్చొని ఉన్నారు. You are going to mediums. మీరు చాలా మంది ఎన్నో రకాల విధాల పాపములకు వెళ్తూ ఉన్నారు. Going to seek other powers rather than Jesus. మీరు వేరే ఇతరుల దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు దేవుడి నుండి వాళ్ళ నుండి శక్తిని కోరుకోవడానికి వెళ్తున్నారు. The Lord is giving this message right now. You are going and seeking other gods. మీరు అన్య దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆ దేవుళ్ళ నుండి కృపను కోరుతూ ఉన్నారు. There is no other gods. ఈ లోకంలో వేరే దేవుడు లేడు. No one else can heal you. ఎవరు కూడా మనల్ని స్వస్థపరచలేరు. Only Jesus can heal you. కేవలం యేసు మాత్రమే స్వస్థపరచగలడు. Right now, this moment, take a decision. ఈ సమయము ఒక నిర్ణయం చేసుకో. Take a decision that you will only follow Jesus. నిర్ణయించుకో, కేవలం యేసు నుండి మాత్రమే స్వస్థతను కోరుతావు. When you go and seek other gods, you are inviting the evil spirits to come upon you and your family. నీవు ఇతరుల దేవుడి దగ్గరికి వెళ్ళినట్లయితే నీవు నీ కుటుంబానికి శాపమును కొని తెచ్చుకుంటున్నావు. That is why many are seeking peace. ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు శాంతిని కోరుచు ఉన్నారు. Because there is no peace in the house. ఎందుకంటే కుటుంబంలో శాంతి లేదు. Right now, this moment, the Lord says, it's because of your iniquities you are suffering. మీ యొక్క పాపము వలననే నీవు కష్టపడుతూ ఉన్నావు. The second point is, రెండవ విషయము, you are suffering because of satanic powers. మీరు చాలా మంది అంధకార శక్తుల ద్వారా పీడింపబడుచు ఉన్నారు. 1 John chapter 5 verse 18 and 19 says, 1 యోహాను 5:18-19 పలుకుచు ఉన్నది. 1 John, letter of St. John, 1 యోహాను chapter 5 18 and 19 says, 18-19 పలుకుచు ఉన్నది. దేవుని బిడ్డ ఎవడును పాపములను కొనసాగింపడని మనకు తెలియను. దేవుని కుమారుడు వానిని రక్షించును.
దుష్టుడు వానికి హాని చేయలేడు. The whole world lies under the power of the evil one. ఈ లోకమంతయు కూడా ఆ యొక్క సాతాను శక్తులచే పీడింపబడుచున్నది. If you go towards your worldly ways, నీ యొక్క లోకపు దారిలో నీవు నడిచినట్లయితే, then you must try to understand that it is the power of the evil one that is taking you away from Jesus. అప్పుడు నువ్వు గుర్తించుకోవాలి, ఆ దారి నిన్ను యేసు నుండి దూరంగా తీసుకొని వెళ్తుంది. Some are sick because of satanic powers. కొంతమంది అనారోగ్యంతో ఎందుకున్నారంటే అంధకార శక్తులతో బంధింపబడి ఉన్నారు. One example in the Bible is the story of Job. యోబు యొక్క చరిత్ర మనం చూసినట్లయితే అది మనకు ఒక చిహ్నంగా ఉన్నది. One day, as all the heavenly beings were coming towards Jesus, ఒకరోజు పరలోక దూతలు, పరలోక పునీతులు అందరూ కూడా యేసు దగ్గరికి వచ్చినప్పుడు, there is God the Father. తండ్రి దేవుడు కూడా ఉన్నారు. Yes, and Satan also came with them. ఆ తండ్రి దేవుని దగ్గరికి ఆ సాతానుడు కూడా వచ్చాడు. Then God said, "Look at my servant Job." అప్పుడు దేవుడు పలుకుచున్నాడు, నా యొక్క సేవకుడు అయిన యోబుని చూడు. He is a true servant of mine. ఆయన నిజమైన సేవకుడు. And he doesn't sin. ఆయన పాపము చేయడు. Satan said yes, because Job chapter 1 and verse 5 says, you put a fence around him to protect him. యోబు 1:5 సాతాను పలుకుతున్నాడు, అవును, ఎందుకంటే నీవు ఆయన చుట్టూ ఒక కంచె వేసి ఉన్నావు. Take out the fence and afflict him with some sickness, then he will curse you. అప్పుడు నీవు ఆ యొక్క కంచెను తీసివేయి, మరి ఆయనపై అనారోగ్యంను పంపించు, అప్పుడు ఆయన నిన్ను శపిస్తాడని సాతాను పలుకుతున్నాడు. Then God said, do with him what you like, but save his life. అప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు, నీవు ఆయనతో ఏమి చేసినా పర్వాలేదు, కానీ ఆయన ప్రాణమును మాత్రం నీవు తాకలేవు. So the fence was taken away. ఆ యొక్క కంచెను తీసివేశాడు. Job was afflicted with disease. యోబుకి అన్ని రకాల అనారోగ్యాలు వచ్చి ఉంది. But throughout all his disease, ఆ యొక్క అనారోగ్యాల మధ్యలో, throughout all his sickness, ఆయనకు వచ్చిన వ్యాధి మధ్యలో he never cursed God. ఆయన దేవుణ్ణి శపించలేదు. Even when his wife told him to curse your God, he said, we got good things from the hands of God. Even when we get the bad things, should we now curse God? అప్పుడు యోబు భార్య తను పలుకుతుంది, నీ దేవుణ్ణి నీవు శపించు అన్నప్పుడు యోబు అంటున్నాడు, మంచిది పొందుకున్నప్పుడు చెడు వచ్చినప్పుడు కూడా మనము దేవుణ్ణి శపించకూడదు. So he did not curse God. అప్పుడు ఆయన దేవుణ్ణి శపించలేదు. Sometimes sickness happened to you because God allowed it to happen to you so that you may know who the Almighty God truly is. కొన్నిసార్లు మన జీవితంలో అనారోగ్యము దేవుడు మనల్ని పరీక్షించడానికి కూడా ఉండవచ్చండి, ఎందుకంటే దేవుడు ఎవడని మనం తెలుసుకోవాలి. Now we don't have much time, so we are going very fast. సమయం ఎక్కువగా లేదు కాబట్టి త్వరగా ముగిస్తాము. If you want to receive the healing, then as we share these points, you must try to meditate where have you gone wrong in these areas. ఈ వాక్యమును మీరు వింటూ ఉండగా ఆ వాక్యములో ఏదైతే నీ కోసము నేను ఏ త్రోవలో తప్పిపోయి ఉన్నానో దాని గురించి మీరు ధ్యానించండి. When Father Mundakar and Father Cyril told me yesterday that I'm going to share the word of God, I prayed last night and the Lord says, speak to my children about all these things that you are sharing right now. నిన్న ఫాదర్ సిరిల్ గారు, ఫాదర్ ముండకట్ గారు నాకు ఈ రోజు వాక్యం బోధించాలి అని చెప్పినప్పుడు నేను రాత్రి సమయంలో ప్రార్థించి ఉన్నాను. అప్పుడు దేవుడు ఈ విషయములన్నీ నా ప్రజలకు చెప్పుమని చెప్పారు. Please take it seriously, my children. దీన్ని చాలా గంభీరంగా తీసుకోండి. Now the third point, why you are sick. మూడవ విషయం, ఎందుకు నీవు అనారోగ్యంతో ఉన్నావు? Not obeying or following the commandments of God. దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకపోవడము, పాపములో పడిపోవడము. If you do not follow the commandments of God, then chances are the evil one can attack you. నీవు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించనిచో నిన్ను సాతాను సులభంగా తాకగలడు. In Deuteronomy chapter 27 and 28, when you follow the commandments of God, you receive a blessing.
ద్వితీయోపదేశ కాండము 27-28 అధ్యాయంలో మీరు చూసినట్లయితే దేవుని ఆజ్ఞలను పాటించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మీకు కలుగుతుంది. When you do not follow the commandments of God, there will be a curse coming upon you. నీవు దేవుని ఆజ్ఞలను పాటించనిచో నీవు శపింపబడతావు. What it means, curse coming upon you? శాపము రావడం అంటే ఏంటి? When you do not follow the commandments of God, there will be no grace over you. నీవు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను పాటించవో అప్పుడు ఆ దేవుని యొక్క కృప నీపై ఉండదు. Yes, when there's no grace, then the evil one can attack you and your family. దేవుని కృప నీపై లేనిచో సాతాను సులభంగా నీ కుటుంబాన్ని తాకగలడు. Let us go to Deuteronomy chapter 27 and verse 26. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాము. దైవ శాసనములెల్లా పాటింపనివాడు శాపగ్రస్తుడు. Cursed be anyone who does not follow the words of God. దేవుని వాక్యములు దేవుని యొక్క కట్టడాలను మనము విధేయించకపోతే పాపంలో పడిపోతున్నాము, శాపము కలుగుతుంది. So not following the commandments of God is a serious sin. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలను పాటించనిచో అది చాలా భయంకరమైన పాపము. How many of you know the 10 commandments by heart? ఎంతమందికి చాలా సులువుగా, ఎంతమందికి కంఠస్థముగా 10 ఆజ్ఞలు వచ్చండి? కంఠస్థము, నాకు 10 ఆజ్ఞలు తెలుసు. Yes. Not only knowing by heart, but we have to follow the commandments. మనకు కంఠస్థంగా తెలియడం కాదండి, కానీ దాన్ని ఆచరించాలి. Now the fourth point, 4వ విషయము, why we fall sick? ఎందుకు అనారోగ్యం వస్తుంది? Not cooperating with the plan of God. దేవుని యొక్క ప్రణాళికలతో మనము ఏకీభవించకపోవడము. We human beings, we always want to do things our way. మనలాంటి ప్రజలు, లోకంలో జీవిస్తున్న మానవులు మన చిత్త ప్రకారం నడవాలనుకుంటాము. Yes, we do not want to seek God of His will on what we need to do. మనము దేవుని చిత్తం ఏంటో ఆ చిత్తమును ప్రకారం నడవాలని మనం ఆలోచించము. When we do not follow the plan according to God, then we will suffer. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రణాళికను బట్టి మనం నడవలేమో ఆ సమయము మనము చాలా కష్టాలు అనుభవిస్తాము. Like prophet Jonah, యోనా వలె మనము అనుభవిస్తాము. the Lord told him to go to Nineveh to preach to his people. నినెవే ప్రాంతానికి వెళ్ళి ఆయన ప్రజలకు బోధించమని యోనాతో ప్రభు పలికాడు. But he went to Tarshish. కానీ ఆయన తార్షీషు పట్టణానికి వెళ్ళాడు. Because the people of Tarshish loves to welcome the prophets. ఆ తార్షీషు ప్రజలు ఆ యొక్క ప్రవక్తలను చాలా ప్రేమతో ఆహ్వానించేవాళ్ళు. The people on Nineveh was sinning. కానీ నినెవే ప్రజలు పాపంలో ఉండినారు. It was in sin. They were in sin. వారు పాపంలో ఉండారు. Then God said, go and tell them, preach to them my love and mercy, and ask them to return away from their sin. అయితే దేవుడు యోనాతో పలుకుతున్నాడు, నినెవే పట్టణానికి వెళ్ళి వారిని పాపం నుండి వైదొలగమని, నా యొద్దకు తిరిగి రమ్మని, పాపమును వదిలిపెట్టమని చెప్పమన్నాడు. But Jonah was afraid. కానీ యోనా భయపడ్డాడు. He wanted to go to Tarshish. ఆయన తార్షీషుకే So he వెళ్ళాలనుకున్నాడు. took the ship towards Tarshish. ఆయన పడవెక్కి తార్షీషుకు వెళ్ళాడన్నాడు. And he went to Tarshish. You know what happened to him? ఆయన తార్షీషు వెళ్ళాడు. ఏమైంది తెలుసా? Do you know? ఏమైందో తెలుసా అండి? Yes or no? తెలుసా? Okay. Some of you do not know. We'll tell you. కొంతమందికి తెలియదు, మేము చెప్తాము. When he went on the boat, everybody in the boat suffered. ఆయన ఎప్పుడైతే పడవ ఎక్కాడో పడవలో ఉన్న వారందరూ కూడా కష్టాలు అనుభవించారు. Because there were strong waves and storm came onto the sea. ఎంతో భయంకరమైన పెనుగాలి వీచింది. The people, the crew were so afraid that they were going to drown. సముద్రం అంతా అల్లకల్లోలమై ఆ యొక్క పడవలో ఉన్న వారందరూ భయపడ్డారు, అది కిందికి మునిగిపోతుందని. But Jonah was sleeping at the bottom of the ship. ఆ పడవలో క్రింది భాగంలో యోనా వెళ్ళి నిద్రపోచు ఉన్నాడు. Then someone went to wake him up and said, what has happened? We are all going to drown. ఆయన అందులో ఒకరు వెళ్ళి యోనాను లేపి, ఇదిగో మన అందరం కూడా మునిగిపోతున్నామని చెప్పారు. Then Jonah understood that it is because he went away from the plan of God
they were suffering. అప్పుడు యోనా అర్థం చేసుకున్నాడు, నేను దేవుని చిత్తము నుండి దూరంగా వెళ్ళాను కాబట్టి ఈ సమయము ఈ కష్టాలు వస్తున్నాయి. So he said, you throw me into the sea and you will be all right. అప్పుడు యోనా పలుకుతున్నాడు, నన్ను తీసి ఆ సముద్రంలో పడేయండి, అప్పుడు అన్ని మంచిగా అవుతుంది. So they threw him into the sea. అప్పుడు వారు ఆయనని తీసి సముద్రంలో పడివేశారు. And then Lord sent a whale. The Bible says the Lord sent a big fish to swallow Jonah. అప్పుడు ఒక పెద్ద చేప కడుపులో యోనా వెళ్ళిపోయాడండి. And Jonah was in the belly of the fish for 3 days. ఆ చేప ఆయనని మింగివేసినప్పుడు 3 రోజులు యోనా చేప కడుపులో ఉన్నాడు. And in the end the fish spat him out into the land. చివరికి ఆ 3వ రోజు తర్వాత ఆ యొక్క చేప ఒడ్డున వెళ్ళి ఆయనని బయటికి ఉమ్మివేసింది. And that was Nineveh. అది నినవే ప్రాంతము. So if you don't follow the plan of God, నీవు దేవుని చిత్తాన్ని నీవు when అనుసరించలేదంటే, you go out of this retreat center, నీవు ఈ రిట్రీట్ సెంటర్ నుండి బయటికి వెళ్ళినట్లయితే be careful. దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి. One big fish will swallow you. ఒక పెద్ద చేప మిమ్మల్ని మింగివేస్తుంది. Hallelujah. హల్లెలూయా. Raising your right hand and say hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When Jonah did not listen, even the people around him suffered. యోనా విననప్పుడు ఆయన చుట్టూన్న ప్రజలు కూడా కష్టాలు అనుభవించారు. If you do not listen, even your family will suffer. నీవు వినకపోతే నీ కుటుంబము కూడా కష్టాలు అనుభవిస్తుంది. Now coming to the 5th point. 5వ విషయము, Some of you are sick for the glorification of God. కొంతమంది దేవుని మహిమకై మీరు అనారోగ్యంతో ఉన్నారండి. To glorify God. దేవుని మహిమపరచడానికి. The Gospel of John chapter 9. యోహాను సువార్త 9వ అధ్యాయము. The disciples asked Jesus, ఆ అపోస్తులు ప్రభువుని అడుగుతూ ఉన్నారు, why is this blind man blind, born blind from birth? అప్పుడు ఆ శిష్యులు అడుగుతున్నాడు, ఈ యొక్క గుడ్డివాడు పుట్టుక నుండి ఎందుకు గుడ్డివాడుగా ఉన్నాడు? Is it because of his sins or the sins of his father? ఇవి వీరి పాపం వలన లేకపోతే వీరి యొక్క తల్లిదండ్రుల పాపం వలన అని అడిగారు. Jesus said neither of them. అప్పుడు యేసు పలుకుతున్నాడు, ఏ కారణము కాదు. He is sick so that he can glorify God. ఈయన అంధుడు ఎందుకంటే దేవుని మహిమపరచడానికి. When you receive the healing and when you are healed, you can go out and be a witness that is glorifying God. ఎప్పుడైతే నీవు స్వస్థతను పొందుకుంటావో, నీవు స్వస్థుడు అవుతావో, నీవు బయటికి వెళ్ళి దేవునికి సాక్షిగా జీవించాలని. Now the 6th point. ఇప్పుడు 6వ విషయము, Suffering is redemptive. ఆ యొక్క కష్టాలు అనుభవించడము అది ఖచ్చితంగా ఉన్నది. There is power to save souls. మనకు శక్తి ఆత్మలను రక్షించడానికి ఉన్నది. Look at Saint Alfonso. పునీత అల్ఫోన్సమ్మను చూడండి. Look at Saint Mother Teresa of Calcutta. పునీత మదర్ తెరెసా, కల్కత్తా యొక్క మదర్ తెరెసాను చూడండి. They accepted suffering so that they can help thousands and thousands of people. వారు కష్టాలను స్వీకరించుకొని వారు లోకంలో వేల కొలది ఆత్మలను కాపాడగలిగారు. That in a way suffering is a gift from God. కాబట్టి ఇంకో విధంగా చూస్తే ఆ కష్టాలు అనేది దేవుడు మనకిచ్చిన బహుమానము. If it's not the Lord's plan to heal us, then we ask for strength to carry the cross. కాబట్టి ఇది దేవుడి చిత్తం కాదనుకోండి మనల్ని స్వస్థపరచడానికి, కానీ దేవుడిని మనము శక్తిని ఆ యొక్క సిలువను మోయడానికి అడగాలి. Raising your right hand. కుడి చేతిని పైకి లేపి Hallelujah. 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 Lord is healing someone with a cyst in the womb. ఇక్కడ ఎవరో ఒకరిని మీ గర్భములో ఒక చిన్న గడ్డ లాంటిది దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. There's someone with a kidney problem. The Lord is healing you right now. ఎవరో ఒకరికి కిడ్నీ ప్రాబ్లం ఉందండి, ఆ కిడ్నీ వ్యాధి నుండి ప్రభు స్వస్థపరుస్తూ ఉన్నాడు. And you can feel your body, your shoulder pain is being taken up right now this moment because Jesus himself is here healing each and every one of you. నీ యొక్క భుజములపై ఉన్న నొప్పిని ప్రభు తొలగిస్తున్నాడు. ఎందు నిమిత్తం అంటే ఆయనే మన మధ్యలో ఈ బలిపీఠం పైన ఉన్నాడు. Hallelujah. 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 Praise the Lord. 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 Praise the Lord.
Now, children, you know where you have gone wrong. ప్రియమైన బిడ్డలారా, మీకు తెలుసు ఎక్కడ నీవు తప్పులో పడిపోయి ఉన్నావు. Again, the Lord is giving this message that some of you are going to mediums or to mandra, all these things very frequently. మరి ఒకసారి దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మీలో చాలా కొంతమంది ఇదిగో అన్యుల దగ్గరికి, మంత్రగాళ్ళ దగ్గరికి, వీరి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. The Lord is asking you, telling you, my son, my daughter, return to me. దేవుడు చెప్తున్నాడు, వెళ్ళవద్దు, నా దగ్గరికి తిరిగి రండి. Now, how to receive the blessing or the healing from the Lord now? ఇప్పుడు ఎలా మనము స్వస్థత మరియు ఆశీర్వాదములు దేవుడి నుండి పొందుకోగలము? Please listen carefully. దయచేసి గమనించండి and follow these steps. ఇది దీనిని మీరు ఈ ఒక అడుగులో నడవండి. And today the Lord will heal you and touch you. ఈ రోజు దేవుడు మిమ్మల్ని తాకి స్వస్థపరుస్తాడు. First and foremost, you must confess your sins. మొదటిగా నీవు వెళ్ళి నీ పాపములకు క్షమాపణ అడగాలి. You have to be sorry for your sins and confess your sins. నీవు పాప పశ్చాత్తాపము చేసి నీ పాపములకు మన్నింపు కోరాలి. Sacrament reconciliation, the priest is not there, but Jesus himself is there for you. ఇదిగో ఆ యొక్క పాప సంకీర్తనానికి కావచ్చు గురువు లేరు ఈ సమయంలో, కానీ యేసు ప్రభువే మన ముందు ఉన్నారు. And if you cannot go, then right now this moment make that commitment. After this service you will go for confession and make your confession with tears. కాబట్టి ఈ సమయం ఒక నిర్ణయం చేసుకోండి. ఈ సమయం మీరు వెళ్ళలేరు, కానీ ఈ యొక్క ప్రార్థన ముగించిన తర్వాత నేను వెళ్ళి ఖచ్చితంగా పాప సంకీర్తనం చేస్తానని నిర్ణయించుకోండి. We do not have much time, so I'm not going to go to the Bible passages now. ఇప్పుడు మనకు ఎక్కువగా సమయం లేదు కాబట్టి మరలా బైబిల్ వాక్యములకు వెళ్ళము. I'm just giving you the point, just believe and follow it. కొన్ని విషయాలు చెప్తాను, దాన్ని విశ్వసించండి, దాని ప్రకారం నడవండి. So the first point is to go to confession. మొదటి విషయము పాప సంకీర్తనం చేయండి. The second point is to renounce your sin. రెండవది ఏంటంటే పాపములను త్యజించండి. Make a commitment, make a decision that you will not commit that sin anymore. ఒక గట్టి నిర్ణయం చేసుకోండి, నేను మరలా ఈ పాపమును చేయను. For example, you will not go and see the mantra. From today onwards you will only see Jesus. ఉదాహరణంగా నీవు కేవలం యేసుని మాత్రమే చూస్తాను, నేను మరలా తిరిగి మాంత్రికుల దగ్గరికి వెళ్ళను. Some of you going to the mantras and the mediums, and because of that your children are suffering. మీలో చాలా మంది ఇటువంటి మాంత్రికుల దగ్గరికి అక్కడికి ఇక్కడికి వెళ్తున్నారు కాబట్టి మీ పిల్లలు కష్టాలు అనుభవిస్తున్నారు. Now the third point, మూడవ విషయము, forgive others unconditionally. ఇతరులను మీరు ఎటువంటి మనస్పర్ధ లేకుండా వారిని మీరు మన్నించండి. Jesus says in Matthew 6:14, మత్తయి సువార్త 6:14 వచనంలో, if you forgive, your Father will forgive you. If you do not forgive, my heavenly Father will not forgive you. వాక్యం పలుకుతుంది, నీవు మన్నించినట్లయితే పరలోక తండ్రి నిన్ను మన్నిస్తాడు, ఒకవేళ నీవు మన్నించలేనట్లయితే పరలోక తండ్రి కూడా నిన్ను మన్నించలేడు. In Gospel of Mark chapter 11 and verse 25 says, మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం పలుకుతుంది. Mark chapter 11 and verse 25, మార్కు సువార్త 11వ అధ్యాయము మరియు 25వ వచనము, నీవు ప్రార్థించినప్పుడు నీ సోదరునిపై నీకు ఏమైనా మనస్పర్ధ ఉన్నచో వానిని క్షమింపుము. yes, when you stand praying before Jesus, నీవు ఎప్పుడైతే యేసు ప్రభు ముందు ప్రార్థిస్తూ ఉన్నావో, forgive others of their trespasses, ఇతరులు నిన్ను నొప్పించుండొచ్చు, బాధ పెట్టి ఉండొచ్చు, వారిని నీవు so that my మన్నించు. heavenly Father can forgive you. అప్పుడు నా పరలోక తండ్రి నిన్ను మన్నిస్తాడు. Means you can receive healing after the forgiveness. దానికి అర్థము మీరు మన్నించిన తర్వాత స్వస్థతను పొందుకుంటారు. Now the fourth point, నాలుగో విషయము, the fourth point is ask for mercy. దేవుని నుండి కారుణ్యమును కోరుకో. You have come to the mercy center, divine mercy center. నీవు దేవుని యొక్క కారుణ్యము దగ్గరికి వచ్చి ఉన్నావు. This is the mercy. Here is the mercy vessel. ఈ రోజు కారుణ్యము దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఆ కారుణ్య పాత్ర మన ముందున్నది. All around us are the sea, is the sea of
trials and tribulations and sufferings and sins. మన చుట్టూ ఉన్న సముద్రము, మన కష్టాలు, మన వేదనలు, బాధలు. Like Noah, we have to sit into the ark of mercy. కాబట్టి నోవా వలె ఆ కారుణ్యపు పడవలో మనం ఎక్కాలి. So that we can float and we will not drown into the sea. కాబట్టి మనము ఇదిగో మునిగిపోకుండా పైకి తేలుతూ ఉంటాము. Then the fifth point, ఐదో విషయము, believe that the Lord Jesus can heal you and touch you today. విశ్వసించండి, ప్రభు అయిన యేసు నిన్ను తాకి స్వస్థపరచగలడు. In faith you will receive the blessing and healing. విశ్వాసమే అందు నీవు ఆశీర్వాదములు మరియు స్వస్థతను పొందుకుంటావు. That is why everywhere when Jesus went, he said, let it be done according to your faith. అందుకోసమే యేసు ఎక్కడెక్కడికి వెళ్ళాడో ఆ స్థలములన్నీ నీ యొక్క విశ్వాసమును బట్టి నీకు స్వస్థత కలుగును గాక. And finally ask for the anointing of the Holy Spirit. చివరిగా దేవుని యొక్క ఆత్మ అభిషేకముకై ప్రార్థించండి. To remain with Jesus. యేసుతోనే జీవించాలి. So that we can build a deep relationship with Jesus. కాబట్టి యేసుతో ఒక సంబంధమును ఏర్పరచుకుందాము. Never returning to our old ways. మన పాత జీవితమునకు మనం తిరిగి వెళ్ళము. Only coming to Jesus. కేవలం యేసు దగ్గరికే రావాలి. Only you, my Lord. కేవలం నీవే నా యేసయ్యా. You are the divine mercy. నీవు కారుణ్యమూర్తి అయిన యేసు. I trust in you. నేను నిన్ను నమ్ముచున్నాను. I confess all my sins. నా పాపాలన్నీ నీ ముందు ఒప్పుకుంటున్నాను. I'm a sinner, O Lord. నేను ఒక పాపిని ప్రభువా. Forgive me, O Lord. నా పాపములు మన్నించండి ప్రభువా. I'm returning to you. నేను నీ దగ్గర తిరిగి వస్తున్నాను. I want to forgive unconditionally. ప్రభువా, నేను ఇదిగో అందరిని కూడా మనస్ఫూర్తిగా మన్నించాలి. Praise the Lord. 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 Let us all stand right now in the name of Jesus. అందరూ కూడా యేసు నామములో లేచి నిలబడదామా? In the presence of Jesus now. యేసు సన్నిధిలో This moment now we want to surrender to him now. ఈ సమయము మనము వారికి సమర్పించుకుందాము. Make your decision right now. ఈ సమయంలో నిర్ణయం చేసుకో. This moment the Lord will touch you and heal you. ఈ సమయం ప్రభు నిన్ను తాకుతాడు, స్వస్థపరుస్తాడు. And when you listen to the word of God, నీవు వాక్యమును వినినచ్చు. when Father Mudakat comes and when Father Cyril comes, ఎప్పుడైతే ఫాదర్ ముండకాట్ మరియు ఫాదర్ సిరుల్ వస్తారో, open your mind, open your heart to the blessing of Jesus. నీ మనసును, నీ హృదయాన్ని యొక్క మందసములో ఉన్న యేసుని వైపు తెరచి ఉంచు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. 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 Thank you, Jesus. Thank you, Jesus. Praise you, Jesus. Praise you, Jesus. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Can you give a mighty clap to Jesus? A mighty clap to Jesus. గొప్పగా చప్పట్లు కొడదామా యేసునికై? గొప్పగా చప్పట్లు. Loudly, loudly. ఇంకా గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టండి.